భారతదేశంలో పూర్తిగా అంతరించిపోయే స్థితికి చేరుకున్నటువంటి ఒక రాబందు జాతి ఏంటంటే ఏషియన్ కింగ్ వల్చర్. ఈ రాబందు జాతి ఇంకా ఏ పేర్లతో ప్రసిద్ధిగాంచింది అంటే రెడ్ హెడెడ్ వల్చర్ అండ్ ఇండియన్ బ్లాక్ వల్చర్. అంటే ఈ రాబందు యొక్క తల మాత్రమే ఎరుపు రంగులో ఉంటుంది, మిగతా శరీరం పూర్తిగా నలుపు రంగులో ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అంతరించిపోయే స్థితికి చేరుకున్నటువంటి ఈ రాబందు జాతి యొక్క సంరక్షణ మరియు సంతానోత్పత్తి కోసం ప్రపంచంలో తొలిసారిగా ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరు ఏంటంటే జటాయు కన్జర్వేషన్ అండ్ బ్రీడింగ్ సెంటర్. మరి ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్పూర్లో, ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే గోరఖ్పూర్లోని క్యాంపియర్ గంజ్లో ఏర్పాటు చేశారు. మరి ఈ కేంద్రాన్ని 2024 సెప్టెంబర్ 6న ఎవరు అధికారికంగా ప్రారంభించారు అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. చిన్న క్లారిటీ ఏంటంటే ఇటీవల భారత నౌకాదళం ఐఎన్ఎస్ జటాయు పేరుతో నూతన నౌకాదళ స్థావరాన్ని ఏర్పాటు చేసింది. ఎక్కడ ఏర్పాటు చేసింది అంటే లక్షద్వీప్లోని మినికాయ్ దీవిలో.